మేడం మీరు ఇప్పుడు ఈ రిపోర్టింగ్ ఏ ఏజ్లో వచ్చారు, అసలు ఏంటండి, ఎలా వచ్చారు, మీకు ఆలోచన ఎలా వచ్చింది? జనరల్గా హ్యాపీగా బ్యాంక్ మాకు చదువుకున్నప్పుడు బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలని, ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని హ్యాపీ, అంటే వైట్ కలర్ జాబ్ కి అని అన్నవాడు అన్నమాట. అవునండి. దీంట్లోకి ఎలా వచ్చారు మేడం మీరు? అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. నేను చాలా ఒక రిమోట్ పల్లెటూరులో పుట్టాను. మా ఊర్లో హై స్కూల్ కూడా లేదు, 7th క్లాస్ వరకే ఉంది. సో మా ఇంటికి, మా ఊరికి పేపర్ కూడా రాదు. అయితే ప్రతి నెల మా అమ్మమ్మ పక్కన టౌన్ ఉంది కొత్తగూడెం అని, అక్కడికి వెళ్ళి సరుకులు తీసుకొచ్చేది. సరుకులు ఆ రోజుల్లో పేపర్లో పొట్లాలు కట్టించేవాళ్ళండి, పేపర్ పొట్లాలు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు చదువు పరమ పిచ్చి. 2వ తరగతి నుంచి కనపడిన పేపర్ ప్రింటెడ్ అయితే చాలా చదివేదాన్ని. అది ఏమి భక్త నాస్తికం అసలు ఏమి సంబంధం లేదు, ఏది కనపడినా చదివేసేదాన్ని పిచ్చిలాగా. ఆ పేపర్లన్నీ చదివేదాన్ని. ఇంటికి రాగానే అవన్నీ మడత పెట్టి మా అమ్మ ఇసిరాయి కింద పెట్టి సాఫ్ చేసి నాకు ఇస్తే నేను అవి చదివేదాన్ని. చాలా ఫ్యాసినేటింగ్ అనిపించేవి. వార్తలు కదా, ఏవో వార్తలు ఉండేవి, అమెరికా గురించి ఉండేవి, ఢిల్లీ గురించి ఉండేవి, ఎక్కడెక్కడో రకరకాల వార్తలు, చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. అరే ఇది భలే ఉంది అనుకున్నాను నేను. సో ఆ తర్వాత కానీ నాకు జర్నలిస్ట్ అనే ఒక ఉద్యోగం ఉంటుందని అప్పుడు తెలీదు. మా ఊర్లో స్కూల్ లేదని చెప్పారు కదా, 7th తర్వాత నేను ప్రైవేట్గా 10th రాసి పాస్ అయ్యి కాలేజ్కి వచ్చాను. నేను ఫస్ట్ మా ఊరు నుంచి కాలేజీలో చేరిన మొదటి అమ్మాయిని నేను. సో కాలేజీకి వచ్చిన తర్వాత చాలా చదివే అలవాటు ఉంది కాబట్టి మా లాంగ్వేజ్ టీచర్స్ వెంటనే అర్థమయ్యి నన్ను ఎలక్యూషన్ కాంపిటీషన్స్కి, ఎస్ఏ రేటింగ్స్కి పంపించడం మొదలుపెట్టారు. అట్లా మాకు తెలుగు లెక్చర్గా ఆయాచితం శ్రీధర్ గారు ఉన్నారు. మీరు మొన్నటిదాకా ఆయన ఇక్కడ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పనిచేశారు. ఆయన మా లెక్చరర్. ఆయన ఒకరోజు ఏం చేస్తావు ఏంటి మాట్లాడుతుంటే నేనేవో చెప్తున్నా, నువ్వు బాగా రాస్తావు, బాగా మాట్లాడతావు. నేను అప్పుడు 15 సంవత్సరాలండి కరెక్ట్గా చెప్పాలంటే, 14 నిజానికి, నేను ఒక సంవత్సరం ముందే పాస్ అయ్యాను 10th. బాగా రాస్తావు, బాగా మాట్లాడతావు, నువ్వు జర్నలిస్ట్ అయితే బాగుంటుంది అన్నాడు. అంటే ఏంటి సార్ అని అడిగా. అంటే పత్రికల్లో వార్తలు రాస్తారు కదా, అది ఎట్లా అవ్వాలి అంటే, ఆయన ఆర్ట్స్ కాలేజ్లో జర్నలిజం కోర్స్ ఉంటుంది, డిగ్రీ తర్వాత చేయాలి అన్నాడు. అంతే, అది నా బ్రెయిన్లో పెట్టుకున్నాను 14 years అప్పుడు. ఇంకా డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చాను, హైదరాబాద్ యూనివర్సిటీకి వచ్చాను. అప్పటికి నాకు ఈ చదివే అలవాటు వల్ల రెగ్యులర్గా సర్వీస్ కమిషన్ అవి పడుతుండేవి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు 18 ఉన్నప్పుడే ఒక సర్వీస్ కమిషన్ 4 and 3 పడ్డాయండి. అవి 2 అప్లై చేసి రాశాను నేను. డిగ్రీ అయిపోయేప్పటికి అవి వచ్చేసాయి ఉద్యోగాలు నాకు. వచ్చేసాక నేను జర్నలిజం చదవాలని అందులో చేరలేదు. ఈ చదువుతున్నప్పుడు మళ్ళీ Group 2A రాశాను, అది కూడా వచ్చింది యాక్చువల్గా. అది అయిపోయేప్పటికల్లా అప్పుడు నాకు పెద్ద డైలమా. Group 2A ఉద్యోగం అంటే మీకు తెలుసు కదా, గెస్టెడ్ ఆఫీసర్, ఈ పాటికి కలెక్టర్ అయి ఉండేదాన్ని అందులో ఉండుంటే. అంటే నా బ్యాచ్మేట్స్ అందరూ అయ్యారు కలెక్టర్స్, అయ్యారు ఇప్పుడు అన్ని చోట్ల డిప్యూటీ కలెక్టర్స్గా ఉన్నారు. సో అప్పుడు పెద్ద డైలమా. కానీ నాకేమో జర్నలిస్ట్ అవ్వాలని ఒక కోరిక ఉండేది, కొంత అమాయకత్వం కూడా అనుకోండి. అప్పుడు నేను జర్నలిజం అవ్వగానే నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసేదాన్ని. ఐవీఆర్ గారు ఉన్నారు కదా, ఐ వెంకట్రావు గారు, ఆయన నాకు ఇట్లా ఉద్యోగం వచ్చేదని తెలిసాక నన్ను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. అమ్మా ఇది ఆడపిల్లలకి పనికి రాదు, నువ్వు ఇళ్ళమ్మా, నీకు చిన్న వయసులో వచ్చింది, చాలా తొందరగా నీకు ప్రమోషన్స్ వస్తాయి, కలెక్టర్ అవుతావు, ఇంత షార్ప్ ఉన్నావు కాబట్టి నీకు గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, వెళ్ళమని చెప్పాడు ఆయన. చెప్తే నాకు వెళ్ళాలనిపించలేదండి, అస్సలు వెళ్ళాలనిపించలేదు. అంటే మీ మీద అభిమానంతో వెంకట్రావు గారు చాలా చెప్పారు, అంటే ఈ కెపాసిటీ ఉంది దీంట్లోకి ఎందుకులే. అవును అవును అవును. ఆయన తర్వాత మా బాస్ కూడా ఉన్నారు, రవిప్రసాద్ గారు, ఆయన కూడా చెప్పారు, వద్దు అనజా, ఇది వెళ్ళు, నువ్వు బాగుంటది, నీకు చాలా గ్రోత్ ఉంటుంది అని. కానీ నాకు వెళ్ళాలనిపించలేదు, యాక్చువల్లీ నచ్చట్లేదు కాబట్టి ఐ స్టేడ్ బ్యాక్. కానీ దానికి రిగ్రెట్స్ ఏం లేవండి. అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను పవర్ ఎంజాయ్ చేయలేకపోవచ్చు, డబ్బులు ఎంజాయ్ చేయలేకపోవచ్చు, కానీ లైఫ్ చాలా చూసారండి, వెరీ రిచ్ లైఫ్. అంటే మనిషి అంటే ఏంటండి, ఎండ్ ఆఫ్ ద డే ఎక్స్పీరియన్సెసే కదా, ఒక మంచి ఎక్స్పీరియన్సెస్, అనుభవాలే. మనిషి అంటే అనుభవాలు, ఇంకేం లేదండి, ఇంకేం ఉండవు. మనం లాస్ట్ కూర్చొని అవే మాట్లాడుకుంటాం కదండి. మనం ఏం మాట్లాడుకుంటాం, ఇప్పుడైనా మీరైనా ఎంతసేపు మనం ఏం మాట్లాడుకున్నాం, అనుభవాలే మాట్లాడుతున్నాం కదా. సో అట్లా నాకు జర్నలిజం చాలా గొప్ప అనుభవాలు ఇచ్చిందండి. సో జర్నలిజంలో ఉన్నప్పుడే నాకు ఈ స్టోరీ, ఈ జనతా సర్కార్ స్టోరీ లైఫ్ ని మళ్ళీ ఒక టర్న్ చేసింది. దాని తర్వాత నాకు డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేయాలనే ఆసక్తి వచ్చిందండి. అది చేయటం మొదలుపెట్టినప్పుడు నాకు యూసీ బర్క్లీ అని, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో ఫెలోషిప్ వచ్చింది. అది యాక్చువల్గా యూనివర్సిటీ వరల్డ్ నెంబర్ 5 ర్యాంకింగ్ అండి, జర్నలిజంలో 2nd ర్యాంక్, 1 కొలంబియా వరల్డ్.
అక్కడ డాక్యుమెంటరీ ఫిలిం ఉంది వాళ్ళకి కోర్సు. జానెల్స్ అని ఆయన ఒక గొప్ప డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఆయనకి ఆస్కార్ నుంచి సన్డాన్స్ దాకా ఆయనకి రాని అవార్డ్స్ లేవు, చాలా గొప్ప ఆయన క్లాస్ ఉంటుంది. నేను అది చాలా గొప్ప అవకాశం లైఫ్లో వెళ్ళాను. నేను అక్కడికి 1 year పాటు అక్కడ ఉన్నాను. ఉండి వెనక్కి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ మేకింగ్ డాక్యుమెంటరీ ఫిలిమ్స్. అప్పటి నుంచి చేస్తున్నాను నేను. అంటే నేను జర్నలిజంతో పాటుగా నేను అవి కూడా చేస్తూ ఉంటాను.